బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఓ జంతువు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మల్లికార్జున స్వామి దర్శనం కోసం శ్రీశైలం వచ్చిన భక్తులకు అరుదైన జంతువు కూడా కనిపించింది. ఇంతకీ ఆ జంతువు ఏంటి, దాని ప్రత్యేకత ఏంటో చూసేద్దాం. వీడియోలో కనిపించిన ఈ జంతువు పేరు పునుగు పిల్లి. శ్రీశైలం ఆలయంలోని క్యూ లైన్లలో భక్తులకు కనిపించింది. మొదట ఈ జంతువును చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. కానీ తర్వాత అది పునుగు పిల్లి అని తెలుసుకుని వింతగా తిలకించారు. కాసేపు అది అక్కడే తచ్చాడింది. చివరకు సెక్యూరిటీ సిబ్బంది పునుగు పిల్లిని పట్టుకుని బయటకు వదిలేశారు. కొంతమంది భక్తులు ఈ జంతువును వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అవుతోంది. ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో కనిపిస్తాయి. శ్రీశైలంలో కూడా ఇంతకు ముందు ఎక్కువగా కనిపించినా ఇప్పుడు కనిపించడం లేదు. ఈ జంతువులకు అరుదైన ప్రత్యేకత ఉండడంతో మంచి పేరుగాంచాయి. దీని శరీరం నుంచి జవాది, పునుగు అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. వీటిని దైవారాధనకు వినియోగిస్తారు. పునుగు పిల్లులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో కనిపిస్తాయి. ఈ పిల్లి నుంచి తీసే తైలాన్ని తిరుమల శ్రీవారి మూల విరాట్కు అభిషేకిస్తారు. ప్రతి 10 రోజులకోసారి ఈ పునుగు పిల్లి చర్మంపై బుడిపె లాంటివి ఏర్పడతాయి. వాటి నుంచి సువాసన వెదజల్లే తైలం వస్తుంది. అలాగే ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో ఈ తైలం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం. ఎన్నో ఉపయోగాలున్న ఈ తైలానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉంది. ఇవి అంతరించిపోతున్నాయి. ఈ పునుగు పిల్లులు అంతరించిపోతూ ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా పునుగు పిల్లులను సంరక్షిస్తోంది. దీంతో తిరుమలలో గోశాలలో వీటిని పెంచుతున్నారు.